అంటే చాలామంది ఒక తేజస్వి సూర్య అనే కాదు. హ్మ్. తేజస్వి సూర్యకి మనకు ఏ పంచాయతీ లేదు నిజానికి. హ్మ్. అంటే మనకి నీళ్ళతో పంచాయతీ లేదు, ఆయనతో భూభాగంతో పంచాయతీ లేదు, హ్మ్. లేకపోతే ఆర్థిక వనరులతో పంచాయతీ లేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఎంపీ ఒక ప్రాంతాన్ని ఆ స్థాయిలో కించపరిస్తే హ్మ్. నిజానికి ఆయనను ప్రాసిక్యూట్ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే దేశభక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి, తేజస్వి సూర్యకి ఉండదు. హ్మ్. తెలంగాణ వాళ్ళకు ఉంటుంది. దీన్ని పాకిస్తాన్‌తో పోల్చడం అనేటువంటిది హ్మ్. ఈ జాతిని, జాతి అస్తిత్వాన్ని అవమానించడం. హ్మ్. ఏ జాతిని, ఏ జాతి అస్తిత్వాన్ని కూడా అవమానించడానికి వీల్లేదు. హ్మ్. బట్ తేజస్వి సూర్య ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో హ్మ్. ఆయన మాట్లాడారు. హ్మ్. నిజానికి అదే భారతీయ జనతా పార్టీ అభిప్రాయం అని కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత తేజస్వి సూర్యని కనీసం మందలించకుండా, హ్మ్. అది తప్పని చెప్పకుండా భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తుంది. హ్మ్.